నమస్తే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్సెస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హేమ హేమీల పోరుతో రసవత్తర రాజకీయం. హ్యాట్రిక్ విజయంపై బుగ్గన ధీమా. కూటమి బలంతో డోన్ను కొడతానంటోన్న కోట్ల. కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రశ్నకు ఈ నియోజకవర్గంలోని ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హేమ హేమీల పోరు పోలింగ్ దగ్గర పడే కొద్దీ మరింత రసవత్తరంగా మారుతోంది. గత 5 ఏళ్లలో బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని అంటున్నారు. మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుభవం ఉన్న రాజకీయ నేత కావడంతో పాటు ప్రజల్లో సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రచార కార్యక్రమాల్లో అటు కోట్ల ఇటు బుగ్గన దూకుడు పెంచారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని బుగ్గన ప్రజలకు హామీ ఇస్తుండగా, తాను అధికారంలోకి వస్తే డోన్ ప్రజలకు దీర్ఘకాలం పాటు ప్రయోజనం చేకూరేలా పథకాలను అమలు చేస్తానని కోట్ల చెబుతున్నారు. సీఎం జగన్ దృష్టిలో ఆర్థిక మంత్రి బుగ్గనకు మంచి పేరు ఉంది. మంచి చేసిన తనను ప్రజలు తప్పక గెలిపిస్తారని బుగ్గన ప్రగాఢంగా నమ్ముతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గంగా ఉన్న డోన్ జిల్లాల విభజనతో నంద్యాల జిల్లాలోకి చేరిపోయింది. 1951లో కొత్త అసెంబ్లీగా ఏర్పడి 1952లో మొదటిసారి ఎన్నికలను ఎదుర్కొంది. 1955 ఎన్నికల్లో బేతంచెర్లకు చెందిన బుగ్గన శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బ్రిటిష్ ప్రభుత్వం రావు బహదూర్ బిరుదుతో శేషారెడ్డిని సత్కరించింది. ఆయన మనుమడే నేటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ తరువాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా డోన్ నుంచి 1962లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 1978 నుండి గత ఎన్నికల వరకు అంటే 2019 వరకు కేఈ కుటుంబీకులు పోటీ చేస్తూ వస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి 5 సార్లు, కేఈ ప్రభాకర్ 2 సార్లు, కేఈ ప్రతాప్ 2 సార్లు డోన్ నుంచి పోటీ చేశారు. ఇక కోట్ల కుటుంబం నుంచి కూడా 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన కోడలు కోట్ల సుజాత, సోదరుని కుమారుడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ చేశారు. ఈసారి కోట్ల తనయుడు కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి తలపడుతున్నారు. అలా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులే కాదు, ఏకంగా రాష్ట్రపతిని అందించింది డోన్ నియోజకవర్గం. 2014 ఎన్నికలలో ఏపీలోని మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థిగా డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బుగ్గన గెలిచారు. 2019లో కూడా బుగ్గన తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ల పాటు కొనసాగారు. ముచ్చటగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని బుగ్గన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు కేఈ ఫ్యామిలీ, సుబ్బారెడ్డి వర్గాల మద్దతుతో సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత, కూతురు నివేదిత, కొడుకు రాఘవేంద్రారెడ్డి ప్రతి ఇంటి గడపను చుట్టేస్తున్నారు. ఇటు బుగ్గనతో పాటు కొడుకు అర్జున్ రెడ్డి కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని, పరువు ప్రతిష్టలను భవిష్యత్తు తరాలకు అందించే ఏకైక లక్ష్యంతో బుగ్గన, కోట్ల కుటుంబాలు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. డోన్లో ముస్లింలు, రెడ్డి, కాపులు, వైశ్యులు, బోయ, కురుబ, బెస్తా, ఎస్సీలు అన్ని వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకులుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ హవాలో 35,000 ఓట్లకు పైగా మెజారిటీ బుగ్గన సొంతం చేసుకున్నారు. కోట్ల, కేఈ వర్గాలు ఏకం కావడం, కూటమి బలం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో తనదే విజయమంటున్నారు కోట్ల. ప్రచారంలో వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుగ్గనిది ప్రచారం తప్ప అభివృద్ధి లేదని కోట్ల అంటోంటే, కోట్ల, కేఈలు కలవడమే వారు చేసిన అభివృద్ధి అంటూ మంత్రి బుగ్గన ఎద్దేవా చేస్తున్నారు. సర్వేలు మాత్రం ఈసారి డోన్లో హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతున్నాయి. డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.